శ్రీరామ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి నేటికి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 60వ వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రాజెక్టు వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 1951లో ఆనాలి హైదరాబాద్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదనలు పంపిస్తే 12 సంవత్సరాల తర్వాత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1963లో చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉత్తర తెలంగాణ వరప్రధాని అయినటువంటి శ్రీరామ్ సాగర్ నిర్మించి నేటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హారతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా ఇటు 1963 జూలై 26 నాడు ఆనాటి భారత ప్రధాని పండిత్ నెహ్రూ నిజామాబాద్ జిల్లా పొచ్చంపాడు వద్ద కూడా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే దీనికి ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు. అయితే 1978లో ప్రాజెక్టు పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కూడా దీన్ని ప్రారంభించారు. అయితే 2009 కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టు పై నెహ్రూ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ విగ్రహం కూడా స్పష్టంగా మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. మొత్తం 18 లక్షల ఎకరాల సాగునీరు అందించే లక్ష్యంగా 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కూడా ఈ ప్రాజెక్టు నిర్మించారు. అయితే పూడిక ఆ కారణంగా ఇది 90.313 టీఎంసీల నీటి నిల్వకు పడిపోయింది. ఆయకట్టు సాగునీరు అందించేందుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాల్వలకు అందుబాటులోకి తెచ్చారు. అయితే నిజామాబాద్ తో పాటు ఉమ్మడి పక్కన జిల్లాలైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్, అలాగే కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ప్రాణాధారంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుంది. అయితే మొత్తం 60 ఏళ్లుగా ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాలకు తాగునీరు కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుంది. శ్రీరామ్ అందిస్తుంది. 1983లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి 1980లో పూర్తిగా అప్పటి సీఎం అయిన ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీఆర్ కూడా ఇక్కడ దీన్ని ప్రారంభించారు. మొత్తంగా 60 సంవత్సరాల వేడుకలో భాగంగా ఈ రోజు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ ఈ ప్రాజెక్టుకు జలహారతి ఇచ్చారు. మొత్తం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఖరీఫ్ పంటను నేటి నుండి కూడా సాగునీటిని ద్వారా విడుదల చేయనున్నారు. కాకతీయ కాల్వ ద్వారా కూడా ఎల్ఎండిసికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నీటిని కూడా విడుదల చేశారు. దీని నీటి నిల్వ విడుదల నేపథ్యంలో కూడా విద్యుత్ శాఖకి జెన్కోకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇదిలో ఉండగా భారీగా వర్షం కురవడంతో కూడా పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నిండుకుండలా తలపిస్తుంది. వరద ఉధృతి కూడా కొనసాగుతుంది. 87.222 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లో 8,007 క్యూసెక్లుగా నీరుగా ఉంది. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకున్నట్లయితే 1,098 అడుగులు కాగా ప్రస్తుతం 1,085 అడుగుల టీఎంసీలు ఉంది. అయితే పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 66.20 టీఎంసీల నీటి నిల్వగా ఉంది. అయితే పూర్తిగా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఇక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా ఇక్కడ ఈ ప్రాజెక్టు కూడా హారతి కార్యక్రమం నిర్వహించారు. అయితే ముఖ్యంగా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ పర్యాటకులు ఇక్కడ నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల చెందినటువంటి చాలా మంది ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ ఈ జిండు కూడా తలపిస్తున్న వాటి ఈ ప్రాజెక్టును చూడడానికి కూడా వచ్చి ఈ అద్భుతాలందరినీ చూసి వీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇది మొత్తం మీద